రైట్ 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 సత్య గారు, వాలంటీర్ వ్యవస్థ సేవలు ఆగిపోవటానికి కానీ, డీబీటీ పథకాలు చేరకుండా స్టాప్ అవడానికి కానీ మరి బలంగా కూటమి నేతలని చెప్తున్నారు కానీ పలానా వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు లేదు. ఏదో ఒక వ్యక్తికి మరో పార్టీకి దగ్గరగా ఉన్నారని చెప్పి ఒక వ్యక్తికి ఆపాదిస్తున్నారు తప్పించి వీళ్ళు నేరుగా వెళ్ళి అడ్డుకున్న పరిస్థితులు, దాన్ని సంబంధించిన కంప్లైంట్ దారుడు కానీ లేదంటే సాక్ష్యాలు కానీ ఏమి కూడా చెప్పలేదు, జస్ట్ నోటి మాట అనేస్తున్నారు. ఇది జనం నమ్ముతారంటారా? మరి ఈ పెద్ద ఆయన కోటేశ్వరరావు బాబాయ్ గారు చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలలు 8 నెలలు సంక్షేమం ఇచ్చినా సరే కొన్ని పార్టీలు రాలేదు, ఒక సంక్షేమాన్ని నమ్ముకోనే కాదు అని చెప్పేసి అని కోటేశ్వరరావు బాబాయ్ గారు చాలా కరెక్ట్ గా ఆయన విశ్లేషకులు అన్నందుకు చాలా కరెక్ట్ గా చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లాస్ట్ వాలంటరీ వ్యవస్థ ద్వారా వెళ్ళకూడదు, వాలంటరీ వ్యవస్థతో పని చేయకూడదు అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో టీడీపీ వాళ్ళు అపోజిషన్ కూటమి ఏదైతే ఉందో అది కూటమి వాళ్ళు ఈసీకి వెళ్ళడం కరెక్ట్ కాదా నేను అడుగుతున్నాను. అది కంప్లైంట్ కరెక్ట్ కాదా నేను అడుగుతున్నాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈయన ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఈయన జనాలతోటి ఇప్పుడు మనకు ఒక సామెత ఉందండి, చివరి వరకు వడ్డించి కడుపు నిండా వడ్డించి లాస్ట్ ని లేచిపోయే ముందు ఒక మెతుగ్గాని చాలకపోతే ఇది ఏమీ పెట్టలేదు అన్న విధానాన్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా జగన్ గవర్నమెంట్ మీద అసమ్మతి వస్తుందనే ఉద్దేశంతో ప్రతిసారి ఏ యాడ్ లో కానీ మాట్లాడినా ఏ రీతిలో మాట్లాడినా అదే చెప్పుకుంటూ కూటమి అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ సీఎం రమేష్ గారు వీళ్ళందరూ ఈసీకి పెట్టడం, వాలంటరీ వ్యవస్థ వద్దు, ఎలక్షన్ దెబ్బతింటాది అని చెప్పేసి అని ఆదుకున్నటువంటి సవ్యంగా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది సవ్యంగా జరిగినటువంటిది ఎవరైతే పుల్లపెట్టి వద్దన్నారు అనేది జనాలకు తెలుసు, అట్ ద సేమ్ టైము ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా తెలుసు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ ఆలోచన విధానం ఎక్కడ కోల్పోయారు అంటే ఈ భయంతో ఒకవేళ మనం ఇది డైరెక్ట్ గా పెన్షన్ అనేది కానీ లేకపోతే ఈ సంక్షేమ పథకాలని కానీ 4 సంవత్సరాల 11 నెలలు సత్య గారు భయం ఎవరికి పట్టుకుంది? మీరు పదే భయం అంటూ ఉన్నారు. భయం ఎవరికి పట్టుకుంది? ఒక వ్యక్తిని చూసి ముగ్గురు భయపడతారా? ముగ్గురు వ్యక్తులను చూసి ఒక వ్యక్తి భయపడతారా? సార్ 100% ఒక వ్యక్తిని చూసి భయపడటం వల్ల ముగ్గురు ఒకటయ్యారు సార్. సరే ఒకటైన తర్వాత అడుగుతున్నా, ఒకటైన తర్వాత ఎవరు భయపడే అవకాశం ఉంటుంది? ఆబ్వియస్ గా ఒకటైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపడటం లేకపోవడం వల్ల ఇంకా ఈయనకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అది ఆ టెన్షన్ వల్ల ఏం జరిగిందంటే గురుసామి గారు మీకు అవకాశం ఇస్తాను ప్లీజ్.